పరిశుద్ధ పరమ దివ్య సర్వసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సర్వసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సర్వసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. దివ్య మందసములో మా నిమిత్తమై వేం చేసి ఉన్న ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీకు సదాకాలము స్తోత్రము కలుగునుగాక. మా నిమిత్తమై మాతో నిత్యము నివసించడానికి వేం చేసి వచ్చిన ఇమ్మానువేలు సర్వేశ్వర యేసు ప్రభువా, నీకే సర్వకాలము స్తోత్రం కలుగునుగాక. మా ఆత్మల రక్షణ కొరకై నీ ప్రాణమును దారబోసిన మంచి కాపరి ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రం కలుగునుగాక. తండ్రి సంకల్పమును అధికారపూర్వకంగా స్వీకరించి ప్రేమతో విశ్వాసముతో విధేయతతో ఆ బాధ్యత నిర్వహించిన లోక రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ ఆరాధన సమయములో మన యొక్క మదిని, మన యొక్క హృదయని ఆ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఒక గంట పాటు నాతో ఉండి ప్రార్థించలేవా అని శిష్యులను అడిగిన క్రీస్తు ప్రభు ఈ సాయంకాల సమయంలో నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. నా సన్నిధిలో ఒక గడియ నీవు గడపలేవా? నేను సిద్ధమే ప్రభువా, నీతో ఉండుటకు వచ్చి ఉన్నాను, నిన్ను ఆరాధింప నేను అరుదించి ఉన్నాను అని వాగ్దానం ఇద్దాము. ఆ ప్రభువుని ఆరాధించుదాం, ఆ త్రియేక దేవుని ఆరాధించుదాం. ఆరాధన గీతాన్ని పాడుకుంటూ తండ్రి దేవుని, కుమార దేవుని, ఆత్మదేవుని మనసారా మనము ఆరాధించుకుందాం. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తండ్రి దేవుడా ఆరాధనా యేసుక్రీస్తు ఆరాధనా తండ్రి దేవుడా ఆరాధనా యేసుక్రీస్తు ఆరాధనా ఆత్మదేవుడా ఆరాధనా ఆత్మదేవుడా ఆరాధనా త్రియేక దేవుడా ఆరాధనా త్రియేక దేవుడా ఆరాధనా 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 తండ్రి దేవుడా ఆరాధనా సృష్టికర్తవు ఆరాధనా తండ్రి దేవుడా ఆరాధనా సృష్టికర్తవు ఆరాధనా సమస్త రూపమారాధనా సమస్త రూపమారాధనా సంపూర్ణ జీవమారాధనా సంపూర్ణ జీవమారాధనా ఆరాధనా 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 యేసుక్రీస్తు ఆరాధనా పరలోక తేజ మహారాధనా యేసుక్రీస్తు ఆరాధనా పరలోక తేజ ఆరాధనా ప్రేమ పూర్ణుడా ఆరాధనా ప్రేమ పూర్ణుడా ఆరాధనా ప్రాణప్రియుడా ఆరాధనా ప్రాణప్రియుడా ఆరాధనా 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 ఆత్మదేవుడా ఆరాధనా ఆదరణకర్తవు ఆరాధనా ఆత్మదేవుడా ఆరాధనా ఆదరణకర్తవు ఆరాధనా ఆనంద సూత్రమారాధనా ఆనంద సూత్రమారాధనా అనంత సత్యమారాధనా అనంత సత్యమారాధనా ఆరాధనా 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 ఆరాధనా. ఓ తండ్రి, నీకే ఆరాధన,
ఓ యేసుక్రీస్తువా నీకే ఆరాధన. ఓ పవిత్ర ఆత్మ సర్వేశ్వర నీకే ఆరాధన. మమ్ము ప్రేమించిన దేవుడవు, మమ్ము రక్షించిన దేవుడవు, మాతో ఉండవచ్చిన దేవుడవు, మమ్ము అనునిత్యము కాచి కాపాడు దేవుడవు, పరలోకమును ప్రసాదించిన దేవుడవు, పరమ విందులో పాల్గొన అర్హతనిచ్చిన దేవుడవు, ఈ ప్రపంచాన్ని నడిపించడానికి అధికారమునిచ్చిన దేవుడవు, నీకే స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఆ దేవాది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తిని అనుగ్రహిస్తూ మనకు ఒక అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రపంచాన్ని ప్రేమతో నింపమని. ప్రపంచాన్ని ప్రేమతో నింపాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అధికారం ఇదే. మరి ఈ అధికారాన్ని పొందిన మనము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాము? ఈ అధికారాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాము? ఈ అధికారాన్ని ఏ విధంగా మనము నిర్వహిస్తూ ఉన్నాము అని ధ్యానించుకోవాలి. అనేక మార్లు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా అధికారమును పొందుము. నీవు నన్ను విశ్వసించుచున్నావా? అయితే నా మందను మేపుము. నీవు నాతో ఉండడానికి వస్తూ ఉన్నావా? అయితే ఈ లోకమును పాలింపము. విశ్వాస అధికారాన్ని మనమందరం కూడా పొందుతూ ఉన్నాము. అలాంటి అధికారాన్ని పరిపూర్ణంగా పొందాలంటే మనము మన ప్రేమను వ్యక్తం చేయాలి. ప్రభు యొక్క ప్రశ్నకు జవాబునివ్వాలి. ప్రభు సంధించే ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడే మనము అధికారాన్ని పొందగలము. పేతురుతో ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే ఇదిగో నా మందను మేపుము. ప్రేమించడం అంటే ప్రభువుతో ఉండడం. ప్రేమించడం అంటే ప్రభువును తెలుసుకోవడం. ప్రేమించడం అంటే ప్రభు యొక్క సంకల్పాన్ని గ్రహించడం. ప్రభువును ప్రేమించడం అంటే ప్రభు యొక్క శిక్షాధికారాన్ని పొందడం, అనగా ప్రభువుని అనుసరించడంలో ఉన్నటువంటి ఆ నియమాలను పాటించడం, మనల్ని మనం వదులుకోవడం, మనల్ని మనం త్యాగం చేసుకోవడం, మన అహాన్ని, మన స్వార్థపు జీవితాన్ని వదిలిపెట్టడం, ప్రభు అనుగ్రహించే ఆ సిలువ జీవితాన్ని స్వీకరించడం. ప్రభువుని ప్రేమించడం అంటే ప్రభువులా మారడం, ప్రభుతో ఉండడం. అనేక మార్లు ప్రభువా నిన్ను ప్రేమించుచున్నాను, ప్రభువా నిన్ను విశ్వసించుచున్నాను, ప్రభువా నిన్ను ఆరాధించుచున్నాను, ప్రభువా నిన్ను స్తుతించుచున్నాను, ప్రభువా నిన్ను కీర్తించుచున్నాను అని అనేక మార్లు మనము పెదాల స్తుతి చేస్తూ ఉంటాము. అది వాస్తవంగా అంతరంగము నుండి పెళ్ళుబకాలి. అనంతమైనటువంటి హృదయ లోతులో నుంచి ఆ మాట రావాలి. అటువంటి మాట కోసం ప్రభు వేచి ఉన్నాడు. ఈరోజు మరి ఆ మాటనివ్వడానికి సిద్ధంగా ఉన్నామా? జ్ఞానస్నాన సమయంలో ఇదిగో ఈ జ్ఞానస్నానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నప్పుడు సిద్ధంగా ఉన్నామంటూ ఉన్నాము. ఆ మాట ఎక్కడి నుండి వస్తుంది? పెదాల నుండి వస్తుందా, లేకుంటే విశ్వాసపు హృదయం నుండి వస్తుందా? మనం ఆలోచించుకోవాలి. దివ్య పూజ సభలో దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు
ఇదిగో క్రీస్తు శరీరం అన్నప్పుడు ఆమెన్ అని సమాధానం ఇస్తూ ఉన్నాము. ఆ ఆమెన్ అనే ఆ పదము ఎక్కడి నుండి వస్తూ ఉంది? కేవలము పెదాల నుండి వస్తూ ఉందా, లేకుంటే హృదయం నుండి వస్తూ ఉందా? వివాహ సందర్భములో మీరు ఒకరి మీద ఒకరు శాశ్వతంగా ప్రేమ కలిగి ఉంటారా అన్నటువంటి ప్రశ్న సంధింపబడినప్పుడు అవును, ఉంటాము, జీవిస్తాము అని వాగ్దానం చేస్తూ ఉన్నాము. కుటుంబం జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకరి కోసం ఒకరు జీవించడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకరి కోసం ఒకరము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, సౌఖ్యంలో తోడు నీడగా ఉంటామని వాగ్దానం చేస్తూ ఉన్నాము. ఆ మాట ఎక్కడి నుండి వస్తూ ఉంది? కేవలము పెదాల నుండి, ఆలోచన నుండి మాత్రమే వస్తూ ఉందా, లేకుంటే హృదయ అంతరంగంలో నుండి ఆ మాట వస్తూ ఉందా? ఆలోచించుకుందాం. దేవుని పిలుపును పొందినప్పుడు, గురువుగా, మేత్రానులుగా అభిషేకాన్ని పొందినప్పుడు నీవు దేవుని సేవను విరక్తత్వ జీవితముతో, విధేయత జీవించడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగినప్పుడు సిద్ధంగా ఉన్నాము అని పలుమార్లు చెప్తూ ఉంటాము. ఆ మాట ఎక్కడి నుండి వస్తూ ఉంది? కేవలము పెదాల నుండి వస్తూ ఉందా, లేకుంటే సిద్ధమైనటువంటి ఒక మనసు నుండి వస్తూ ఉందా? ప్రతిసారి కూడా ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకు మనము హృదయ స్పందన ఇచ్చినప్పుడు మాత్రమే ప్రభు మనకు ప్రేమ అధికారాన్ని దయచేస్తూ ఉంటాడు. మరి అటువంటి తరుణములో ఈరోజు గాయమైనటువంటి మన హృదయాలను ఆ దేవుని సమర్పిద్దాం. అవిశ్వాసంలో ఉన్నటువంటి మన యొక్క మనసులను ఆ ప్రభువును సమర్పించుకుందాం. అనారోగ్యంతో ఉన్నటువంటి మన యొక్క దేహాలను ఆ ప్రభువును సమర్పించుకుందాం. కరోనా బారిన పడినటువంటి ఈ ప్రపంచాన్ని ఆ ప్రభువును సమర్పించుకుందాం. ఆ ప్రభు యొక్క మన్నింపును కోరుకుందాం. ఆ ప్రభు యొక్క కరుణను ఆశిద్దాం. ఆ ప్రభు యొక్క రక్షణకై వేడుకుందాం. కీర్తనను ఆలపిస్తూ కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని ప్రార్థిస్తూ కీర్తనాకారునితో ఏకమై 91వ కీర్తన, ప్రభువే నా శరణము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా ఆశ్రయ దుర్గము అన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆ కీర్తన ఆలకిస్తూ ధ్యానిస్తూ ఆ ప్రభుని స్తుతించుకుందాం. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు.
ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికిని భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షింతును.
పరాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నా దేవుడవు, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. అవును తండ్రి, నా విశ్వాసాన్ని బలపరచుము, నా ప్రేమను స్థిరపరచుము. పేతురు యొక్క అధికారాన్ని, పేతురు యొక్క ప్రేమను బలపరిచిన దేవుడవు. క్రైస్తవులముగా మాకు నీవు అనుగ్రహించినటువంటి అధికారాన్ని బలపరచుము. ఈ ప్రాపంచిక విషయాలలో పడిపోయి, ఈ లోక వ్యామోహాలలో కూరుకుపోయి, నాకు ఇవ్వబడినటువంటి పిలుపును, నేను పొందినటువంటి అధికారాన్ని అనేక మార్లు విస్మరిస్తూ ఉన్న సమయములో మా మనసులను మార్చి తిరిగి నీ ప్రేమతో నింపుమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఈ కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వినాశనకారిగా మనిషిని పీడిస్తున్న ఈ సమయంలో ఈ వైరస్ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ కుమారుని రక్తం ద్వారా ఈ లోకాన్ని రక్షించిన దేవుడవు. అదే కుమారుని రక్తము ద్వారా ఈ ప్రపంచాన్ని శుద్ధి చేయమని వేడుకుంటూ ఉన్నాము. కరోనా వైరస్ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించమని వేడుకుంటూ ఉన్నాము. నీ కుమారుడు మా క్రీస్తు నామములో ఈ కరోనా వైరస్ను పూర్తిగా తొలగించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ మహమ్మారి బారిన పడి
బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క అనుగ్రహముతో మీ ఆత్మతో బలపరచుమని, స్వస్థపరచుమని వేడుకుంటూ ఉన్నాం. మానవ మేధస్సు దాటి నీ నీ యొక్క కరుణ కోసం అర్థిస్తున్న ఈ సమయములో నీ కనికరమును ఈ ప్రపంచం మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ కరోనా వైరస్కు మంచి ఔషధాన్ని కనిపెట్టే ఈ సమయములో శాస్త్రవేత్తలను, డాక్టర్లను దీవించమని, పరిశోధించి వారందరినీ కూడా ప్రేరేపించమని, సకాలంలో మానవాళికి ఒక పరిష్కారం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. క్రీస్తు యొక్క శ్రమల ద్వారా, క్రీస్తు యొక్క గాయముల ద్వారా ఈ ప్రపంచాన్ని మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ఓ యేసయ్యా, నా కోసం వచ్చావు, నన్ను రక్షించావు, నీ రక్తంతో నన్ను కడిగావు, స్నేహంతో వచ్చావు, సిలువను మోసావు, సంతోషంతో నన్ను నింపావు, ప్రేమతో వచ్చావు, ప్రాణమునిచ్చావు, విశ్వాస వస్త్రమును మాకు దయచేశావు. అటువంటి నీవు మాతో ఉండమని వేడుకుంటూ ఉన్నాము. ఎల్లప్పుడూ మనతో ఉన్న ప్రభువుని మనం ఆరాధించుకుంటూ, స్తుతించుకుంటూ, యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నాతోనే ఉన్నావయ్యా, నాలోనే ఉన్నావయ్యా, నా వెంటే ఉన్నావయ్యా, వెన్నంటి ఉన్నావయ్యా, ఆ ప్రభుని కీర్తించుకుంటూ ఈ భజన గీతాన్ని పాడుకుందాం. నాతోనే ఉన్నావయ్యా, నాలోనే ఉన్నావయ్యా, నా వెంటే ఉన్నావయ్యా, వెన్నంటి ఉన్నావయ్యా, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నాతోనే ఉన్నావయ్యా, యేసయ్యా, నాలోనే ఉన్నావయ్యా, నా వెంటే ఉన్నావయ్యా, యేసయ్యా, వెన్నంటి ఉన్నావయ్యా, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా కోసం వచ్చావు, నన్ను రక్షించావు, నీ రక్తంతో నన్ను కడిగావయ్యా. నా కోసం వచ్చావు, నన్ను రక్షించావు, నీ రక్తంతో నన్ను కడిగావయ్యా. ఏమని పాడేదను యేసయ్యా, ఎంత నీ పొగడేదను, ఏమని పాడేదను యేసయ్యా, ఎంత నీ పొగడేదను. నాదంతా నీదంటూ, నీలోనే నేనంటూ, నీతోనే ఉంటానయ్యా, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్నేహంతో వచ్చావు, సిలువను మోసావు, సంతోషంతో నన్ను నింపావయ్యా. స్నేహంతో వచ్చావు, సిలువను మోసావు, సంతోషంతో నన్ను నింపావయ్యా. ఏమని స్తుతింతును
యేసయ్య ఎంతని చెల్లింతును. ఏమని స్తుతింతును యేసయ్యా ఎంతని చెల్లింతును. నీవే నా తోడంటూ వేరెవరు లేరంటూ నీతోనే నిలుతూనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రేమతో వచ్చావు, ప్రాణము నిచ్చావు, విశ్వాస వస్త్రము నిచ్చావయ్యా. ప్రేమతో వచ్చావు, ప్రాణము నిచ్చావు, విశ్వాస వస్త్రము ఇచ్చావయ్యా. ఏమని కీర్తింతును యేసయ్య ఎంతని కొలిచెదను. ఏమని కీర్తింతును యేసయ్యా ఎంతని కొలిచెదను. ఆదరణ నీవంటూ పరులెవరు రారంటూ నీతోనే నడుతూనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నాతోనే ఉన్నావయ్యా యేసయ్య, నాలోనే ఉన్నావయ్యా. నాతోనే ఉన్నావయ్యా యేసయ్య, నాలోనే ఉన్నావయ్యా. నా వెంటే ఉన్నావయ్యా యేసయ్య, వెన్నంటి ఉన్నావయ్యా. నా వెంటే ఉన్నావయ్యా యేసయ్య, వెన్నంటి ఉన్నావయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆ ప్రభు యొక్క వరముకై అనుగ్రహము కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు మహిమ చెల్లునుగాక, నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అనే ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని ఆరాధించుకొని ఉన్నాము. మాకు కావలసిన ఆహారమును, మాకు కావలసిన మానసిక ధైర్యమును, మాకు కావలసినటువంటి సంరక్షణను, రక్షణ అనుగ్రహించమని అర్థించుకుంటూ ఉన్నాం. ఈ తరుణంలో మనం మరొకసారి ఆ ప్రభువును స్తుతించుకుంటూ ఆరాధనను మనము జరుపుకుంటూ ఉండగా శిరమును వంచుడి అనే పాట ద్వారా ఆ ప్రభువునకు మహిమలు చెల్లించుకుందాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాయినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ.
పరలోకం నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దైవ ద్రవ్యానుమానం ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వేంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లియవు వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త
ప్రవక్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అర్చశిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. వరప్రసాద మాత మా వరాల తల్లి, వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరప్రసాద మాత మా వరాల తల్లి, వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. రక్షణ మార్గముకే ద్వారము నీవే, రక్షకుని ప్రియ మాతవు నీవే నీవే. రక్షణ మార్గముకే ద్వారము నీవే, రక్షకుని ప్రియ మాతవు నీవే నీవే. అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత. వరప్రసాద మాత మా వరాల తల్లి, వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా.